డాక్టర్ వెంకట మాధవి లలిత జినుగు వారి యొక్క సందేశము ప్రసంగము వింటాం మనం. మాట్లాడతావా అక్క? పర్వాలేదురా, లేచావు కదా. అయ్యోరా, పర్వాలేదు. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. మా అమ్మగారు కవర్ అయిపోతున్నారు. కనిపిస్తుంది. తెలుగు పూల వెనపు తెమ్మెర నండూరి అని రాశాను ఒక పద్యంలో. అట్లనే ఈ సాహితీ పూలవనంలో చిన్న మొక్కని నేను. అయితే ఆ మొక్క దానికి శ్రద్ధగా పాదు వేసి తగినంత సహకారం అందించి ఇవాళ ఈ వేదిక మీద నన్ను నిలబెట్టిన శిల్పి ఆయనకు పాదాభివందనం సమర్పించుకుంటూ, అమ్మగారు సుధా గారికి నమస్కారాలు, బూరుగుపల్లి వ్యాసకృష్ణ గారు, షామీర్ జానక్ గారు, దేవదాస్ గారు, మా ఆన్లైన్ ఫ్రెండ్ జ్యోతి గారు, శ్రీనివాస్ గారు, మీ అందరితో పాటు ఇలా వేదిక పంచుకునే అవకాశం పరమాత్మ కల్పించినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ముఖ్యంగా ఇందాక మన వంశీరామరాజు గారు చెప్పినట్లుగా మా అమ్మతో ఇలా వేదిక పంచుకోవడం ఇంకా అంతకన్నా అదృష్టం ఎవరికి ఉండదేమో మరి, నాకు తెలిసి. అది కూడా ఇది తొలి వేదిక నా భూమి మీద నా వాళ్ళతో. ఇంతకన్నా నాకు దిస్ ఇస్ చాలా గొప్ప బ్లెస్సింగ్ అండి. అయితే ఖతార్లో తెలుగు ప్రపంచ మహాసభలు జరిగినాయి ఒక నవంబర్లో. అక్కడ వంశీరామరాజు గారుతో నాకు పరిచయం అయిన తర్వాత చిట్టెన్ రాజు గారితో కూడా పరిచయం అయింది. ఆయన జనవరిలో అలా వచ్చినప్పుడు నేను అన్నాను, ఏమండి నా పుస్తకాలు, నావి కవితలు ఉన్నాయి కొన్ని, వాటన్నిటినీ ఒక శాశ్వత రూపం ఇద్దామని ఆలోచిస్తున్నాను అంటే ఆయన చెప్పారు, అమ్మ శతకం ఏదన్నా ప్రయత్నించు అని. అప్పుడు ఆలోచించాను, అసలు శతకము అనేది వేమన శతకం, సుమతి శతకం ఇలాంటివన్నీ వింటాము, కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు చదువుతారు శతకాలు? ఏమి చెప్పాలి, ఏం రాయాలి ముందు? ఇలా ఆలోచిస్తే నాకు అప్పుడు ఏమనిపించిందంటే, నైతిక విలువలు నేర్పించే శతకాలు మనకు బోలెడని ఉన్నాయి. ఒక్క పద్యం చాలు వేమన శతకంలో నీకు నైతిక విలువ నేర్పించడానికి. సుమతి శతకం, భాస్కర శతకం బోలెడని ఉన్నాయి. ఒక్క పద్యం చాలు మనం అర్థం చేసుకుంటే. కానీ ఇప్పుడు బాధ్యతగా నాకు నేర్చుకున్న 4 అక్షరం ముక్కలు ఇప్పటి యువతరానికి పనికొచ్చేటట్లుగా ఏదన్నా రాయగలిగితే, ఏదన్నా చేయగలిగితే, కొంచెం తేలిక భాషలో, అప్పటికీ కొంత మా పిల్లలు అంటుంటారు నాకు అర్థం కావట్లేదు అంటుంటారు, అయినా కానీ ఏదన్నా చేయగలిగితే సమాజానికి, తెలుగు భాషకి నాకు చేతనైనంత న్యాయం చేయగలిగిందని అవుతానేమో అనిపించి ఆ లలితా మాధవీయం అనే శతకాన్ని ప్రారంభించాను. అయితే ఆ శతకంలో కూడా మొదటి భాగం 54 పద్యాలు కవి సంగమం అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉందండి. వారి ప్రోద్బలము, వారికి నేను దానిలో కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. వారి ద్వారా వచ్చినవి ఆ పద్యాల బొమ్మలు, వాటికి నేను అందరు రాయాలన్నమాట. ఆ సమూహం అలాంటిది, అందరు కవితలు రాయాలి. సో ఆ పద్యాలు, అవి నేను రాసిన పద్యాలని ఒకే ఆట వెలదిలో మార్చి రాసుకున్నాను. సరే, మిగతా 54 ఏం చేయాలి? ఇది నెక్స్ట్ కాన్సెప్ట్. పద్య వస్తువు అనేది ఒకటి ఉండాలి పద్యం రాసేటప్పుడు. ఈ పద్య వస్తువు సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది? అది చెప్తారు కదా, సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు అని. సో అట్లాగా అప్పుడు ఆలోచిస్తే అసలు ఈ భాష ఇప్పుడు ఈ రోజుల్లో తెలుగు భాష ఏంటి, అసలు ఎక్కడి నుంచి మొదలైంది, దానికి ఎవరెవరు కృషి చేశారు, మనం ఏం చేయాలి, ఇలా కొంచెం ఆలోచించగలిగే ఆ పరంపరని ఒక పద్య వస్తువుగా ఎంచుకొని
ఒక కృష్ణశాస్త్రి గారు, ఒక మన గురజాడ అప్పారావు గారు, ఆ తర్వాత విశ్వనాథ్ సత్యనారాయణ గారు, ఇలా వీళ్ళందరి మీద చేస్తూ అలా 54 పద్యాలు రాయడం జరిగింది. కొన్ని పద్యాలు కటువుగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం అమ్మ పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి అన్నం తినకపోతే గదువుతుంది కూడా కదా, కాబట్టి అది అవసరం కూడా ఈ సమాజానికి ప్రస్తుతం. అందుకని కొన్ని పద్యాలు అయితే అలానే ఉన్నాయి. నీవుగాకెవరో నీ భాషకి, నువ్వు కాతే ఇంకెవరు చేస్తారు, నీది కాదు అనుకుంటే ఎట్లాగా. అందుకని నా సలహా ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఇదే పని కట్టుకొని చెప్దామనే నిర్ణయంలో ఉన్నా నేను. మన తరం 70ల నుంచి 90ల దాకా ఉన్న తరం, ఒక 20 సంవత్సరాల కాలంలో పుట్టిన వాళ్ళు తలుచుకుంటే చాలు. ఇది మన తరం. మన తర్వాత తరానికి వీలున్నంత వరకు తెలుగులోనే మాట్లాడడం, వీలున్నంత వరకు తెలుగు భాషలోనే, బయట అవసరమే వ్యవహార భాష. మన వెంకయ్యనాయుడు గారు వచ్చారు ఖతార్, ఆయన ఏం చెప్పారంటే పరాయి భాష కళ్ళద్దం, కానీ అమ్మ భాష కళ్ళు. ఆ కళ్ళే లేకపోతే నీ కళ్ళద్దాల వల్ల ఏం ఉపయోగం? అందుకని దయచేసి ఇది అంతర్జాలంలో కూడా ప్రసారం అవుతుంది కాబట్టి అంతర్జాల వేదికగా కూడా మన భాష విలువ పిల్లలకి నేర్పించండి. నైతిక విలువలు అవన్నీ వస్తాయి సమాజంలో. సహజంగా నలుగురిలో తిరుగుతున్నప్పుడు ఎట్లాగైనా సమాజం నేర్పిస్తుంది కొన్ని విలువలు. కానీ భాష అనే దాని మీద ఆ పట్టు అనేది మనమే నేర్పించాలి పిల్లలకి. నేను చూస్తున్నాను చాలా, ఎందుకంటే నేను వేరే దేశంలో ఉన్నాను కాబట్టి ఆ బయట నుంచి అది ఎలా ఉంటుంది గమనిస్తున్నాను. కొంతమంది చెప్తారనమాట, ఏంటండి మరి ఇంత పర్టికులర్గా ఉంటారు మీరు ఈ భాష అంటే అని. అందుకే ఒక రాసా, నేను ఉద్యమకారిణి అని. ఒక ఆయన నాకు ఫోన్ చేశారు తెలుగు భాషా దినోత్సవం రోజున. ఏమండి హ్యాపీ తెలుగు లాంగ్వేజ్ డే అని అన్నారు. ఏమండి ఇదైనా కనీసం చెప్పండి తెలుగు భాషా దినోత్సవం అని చెప్పేసి ఇంగ్లీష్లో చెబితే అర్థమే ఉంది. ఏంటండి మీరు ఉద్యమకారులాగా మాట్లాడతారు. అందుకనే ఆ కవిత రాసిన కారణం. సో దయచేసి నేను ఇదొక్కటే నా అభ్యర్థన. అండ్ మొన్న ఖతర్లో కూడా చెప్పారు, సాంస్కృతిక సామ్రాజ్యానికి 2 రాజులు ఉన్నారు. ఆ 2 రాజుల్లో ఒకళ్ళు వంశీరామరాజు గారు, ఇంకొక రాజు చిట్టెన్ రాజు గారు. వీళ్ళిద్దరి ఈ సారథ్యంలో ఎన్నో సాంస్కృతిక పుష్పాలు నాలాంటి వాళ్ళందరూ ఎదిగే అవకాశాన్ని ఇస్తున్నారు. కాబట్టి భగవంతుడు మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సంతోషంగా మీరు ఆరోగ్యంగా ఉండి మాలాంటి వాళ్ళకి ఊతం ఇవ్వాలని ప్రార్థన. స్వస్తి.